బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం జలాల అంశంపైన కన్నేపల్లి పంప్ హౌస్ కు పర్యటనకు బయలుదేరినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్లో ఒక స్వల్ప ప్రమాదం అయితే చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ సమీపంలో కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రెండు వాహనాలు కూడా ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎమ్మెల్సీ శంభుపూర్ రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే కేటీఆర్ సురక్షితంగా ఉండగా పర్యటనలో ఎలాంటి మార్పు లేకుండా కాన్వాయ్ అయితే ముందుకు సాగింది. ఇప్పటికే కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ వైపు ప్రయాణం కొనసాగిస్తుండగా మరోవైపు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాళేశ్వరం అంశంపై ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి కొనసాగుతున్న వేళ ఈ ఘటన ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఆందోళన కలిగించిన ఘటనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభుపూర్ రాజుకు పెను ప్రమాదం తప్పింది. భువనగిరి సమీపంలోని వివేరా హోటల్ వద్ద ఆయన జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి ఛాతీ భాగాల్లో కొంచెం గాయాలైతే అయినట్టు కనిపిస్తుంది. వెంటనే కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినటువంటి వైద్యులు అక్కడ చికిత్స అయితే అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా అయితే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ల పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేర్ కావచ్చు, కాళేశ్వరం మరి మొత్తం ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ వరంగల్ నుంచి అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఇటు ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్తున్నటువంటి కేటీఆర్ కాన్వాయ్లో ఒకదానికొకటి పరస్పరం ఢీకొనడంతో ఇటు శంభుపూర్ రాజుకు గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం శంభుపూర్ రాజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అసలు? థ్యాంక్ యూ రవిచంద్ర. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో బయలుదేరిన కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ లో కన్నెపల్లి పంప్ హౌస్ అని చెప్పి ఒక పిలుపునివ్వడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులతో పాటు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా పెద్ద ఎత్తున కూడా రావడంతో పాటు కేటీఆర్ కాన్వాయ్ స్టేషన్ గన్పూర్ సమీపంలోని స్వల్ప ప్రమాదం కూడా జరిగింది. కాన్వాయ్ ఒక్కసారి బ్రేక్ వేయడంతో పాటు వెనకాల ఉన్న రెండు వాహనాలు ఒకదానికొకటి గుద్దుకోవడంతో పాటు సంఘటన జరగడంతో పాటు ఎమ్మెల్సీ శంభుపూర్ రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. రాజును స్థానికంగా ఉన్న హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. రాజుకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, ఎందుకంటే అతని యొక్క ఛాతీకి మాత్రమే కొంచెం స్వల్పంగా గాయాలు కావడంతో పాటు అతనికి ఛాతీ నొప్పితో కొంచెం బాధపడుతున్న ఎమ్మెల్సీ మెరుగైన వైద్యం అందించడం కోసం కొంపల్లి కిమ్స్ హాస్పిటల్కి అయితే ప్రస్తుతం తరలించారు. అతనికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అదే క్రమంలో చూస్తే ఇంకో భాగంగా చూస్తే ఇక్కడ మొత్తానికి అయితే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చలో కన్నెపల్లి పంప్ హౌస్ అనే పిలుపునిచ్చిన దాంతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ఇటు నల్గొండ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నా, అదే కాకుండా ఇటు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా వస్తున్న కొంతమందిని మొత్తం హైటెన్షన్ గా నెలకొంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ కు పిలుపునివ్వడంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సిద్ధమే. కానీ ఇక్కడ పెద్దపల్లి పోలీసులు కానీ ఇటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పోలీసులు ముందస్తు అలర్ట్ అయ్యి ఎక్కడి వారిని అక్కడ నిర్ధారించడానికి మొత్తం ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ సంబంధించిన వాహనం అయితే భూపాలపల్లి అయితే దాటి వెళ్ళిపోయింది. భూపాలపల్లి నుంచి ఇప్పుడు మహదేవ్పూర్ దగ్గరికి కూడా వెళ్ళిన సమాచారం ఉంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరికి వెళ్ళేదాకా పోలీసారా లేదంటే కాళేశ్వరం దగ్గర ఆపేసి మొత్తం అందరిని అయితే పంపించడానికి వీలు లేదు. ఒక 4-5 కేటీఆర్ తో వెళ్ళాలని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కటి ఎక్కడ వీళ్ళు అడ్డుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా చెప్తున్నా, అయినా కూడా వినకుండా వీరు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది. కానీ వెళ్ళడం వల్ల చాలా ప్రాంతాలలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం, ఎక్కడ ఆపినా కూడా ట్రాఫిక్ జామ్ తో పాటు ఇటు ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా వాపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ నాటకపరంగా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధానంగా కూడా
ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న సందర్భంలో కూడా ఇక్కడ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క మెడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి మెడిగడ్డలో అన్నపల్లి తదితర సమ్మక్క సారక బ్యారేజ్ అన్ని తదితర బ్యారేజ్ల కాడ కూడా నీరు నిల్వ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలో వర్షం పడిన కొద్ది ఇక్కడికి కూడా ఇప్పటివరకైతే నీరు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క వాటర్ వస్తున్న సందర్భంలో కూడా ఇప్పటికే కన్నపల్లి దగ్గర కూడా పంప్ హౌస్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఈ యొక్క పోలీసులు మోహరించడమే కాకుండా వీరికి వచ్చే ప్రతి ఒక్క నాయకులను కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం ఎంతమంది వెళ్ళినా కూడా అక్కడ పోయి చేసేది ఏం లేదు. ప్రాజెక్ట్ చూసి ఏం చేస్తారు మీరు, గతంలో మీ ఆయంలో జరిగింది కదా అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా వారిపైన విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా కూడా వీళ్ళు వినకుండా కూడా పెద్ద ఎత్తున కూడా పోతున్నది జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే ఈ యొక్క కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర కూడా కేటీఆర్ బృందం కొద్ది మంది అక్కడ వెళ్తున్నా కూడా పోలీసులు అయితే వారిని నిర్ధారించే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా వారిని ఎక్కడికక్కడ కూడా ఆపివేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇప్పుడు మెడిగడ్డ దగ్గర బ్యారేజ్ వద్ద పోటెత్తున్న వరద ప్రవాహం కూడా చూస్తే బ్యారేజ్ ఇంట్లో వచ్చేసి 90,580 క్యూసెక్లు మొత్తం 85 గేట్లు ఎత్తి ఈ యొక్క వరద నీటిని మొత్తం దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. కానీ ఈ యొక్క ఎక్కడైతే నీరు కనుక ఆపినామనుకో ఆపితే బ్యారేజ్ మొత్తం కూలిపోయి. థ్యాంక్ యూ సుధాకర్.